తెలుగుదేశం పార్టీ వస్తే మంచి జరుగుతుందనే నమ్మకంతోనే ఈ ఓటింగ్ జరగడం జరిగింది. దాన్ని కడుపులో పెట్టుకొని ఎలక్షన్ల తర్వాత అంటే ఈ 2 రోజులు నిన్న మొన్న ఈ రోజు వాళ్ళు చేస్తూ ఉండేది ఏంటంటే వాళ్ళు బాధపడాల్సింది ఒకదానికి ఇప్పుడు మా మీద నిందలేసేసి మేమేదో తప్పు చేసినట్టు మేమేదో గలాటాలు చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వెప్పుడు చెప్పుకుంటా వచ్చావు నేను చాలా శాంతి కాముకుని, నేను ఎంతసేపు రాయచోటిని 15 సంవత్సరాల నుంచి ఏ విధమైన సమస్యలు లేకుండా గలాటాలు లేకుండా నడిపినానని చెప్పుకుంటున్నాం. శ్రీకాంత్ రెడ్డి గారు మీరు గమనించారో లేదో, మీ హయాంలోనే ఎప్పుడూ లేని విధంగా రాయచోటిలో విద్వేషాలకు గురైనారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ 5 సంవత్సరాల్లో వందలాది కేసులు పెట్టించుకున్నారు. వాళ్ళ భూములు కోల్పోయినారు. మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఏ విధంగా హింసించాలో ఆ విధంగా నువ్వు నీ అనుచరులు హింసించినారు. అంతే తప్పక ఇక్కడ ఏదో ఈ 2 రోజుల్లో 3 రోజుల్లో నీ మీద మేము చేసింది ఏమీ లేదు. అలాగే ఈరోజు రౌడీజం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీ దగ్గర రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వ్యక్తులు, కౌన్సిలర్లు వీళ్ళు రౌడీలా కాదా అని నువ్వు ఒకసారి నిన్నే నువ్వు ప్రశ్నించుకోవాలి. అలాగే మేము చెప్తున్నాం, ఈరోజు నీ ప్రభుత్వం ఉంది, నువ్వు వేసుకొచ్చుకున్న సిఐలు ఉన్నారు, నువ్వు పెట్టుకున్న ఎస్ఐలు ఉన్నారు, అధికార పార్టీలో నువ్వే కొనసాగుతున్నావు. ఏమైనా చేస్తే నువ్వు చేయాలి కానీ మేము ఎలా చేస్తామని అడుగుతున్నాం. అలాగే ఈరోజు ఒక గొప్ప గాంధీ మహాత్ముడు అక్కడ చెప్పుకునే వెంకటేశ్వర్లు గారికి కూడా మీ పత్రికాముఖంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే, ఇక్కడ గెలిచేది కూడా నేనే ఎమ్మెల్యేగా. తప్పకుండా ఏ ప్రజలైతే నీ వల్ల నష్టపోయినారో, నీ వల్ల భూములు కోల్పోయినారో, నీ వల్ల శారీరకంగా మానసికంగా హింసించబడినారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానంటే నేను హామీ ఇస్తున్నా. నీ భూములు నువ్వు అయితే భూములు వాళ్ళ దగ్గర లాక్కున్నావో ఆ భూములన్నీ వాళ్ళు ఇప్పించేదానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని మీ అందరి ముందర చెప్పుకొస్తున్నా. అలాగే ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో వైసీపీ నేతలుగా చలామణి అయితేనే చాలా మంది లీడర్లు ఉన్నారు. ఎందరో పేదలు ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు లాక్కున్నారు, ఆన్లైన్ లెక్కించుకున్నారు, కంచెలు కట్టుకున్నారు, వాళ్ళ భూములు సాగులో ఉండే భూములు కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు. అలాంటి వారికి కూడా శుభవార్త. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి రావడంలో ఫస్ట్ 6 నెలల్లోనే ఎవరికైతే ఈ అన్యాయాలు, ఈ భూములు లాక్కోవడం జరిగిందో వాళ్ళందరికీ భూములు ఇప్పించేదానికి నేను కృషి చేస్తానని మేము ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే మా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు కడుపు మండి బాధతో వాళ్ళు వెక్కిలి చేష్టలు చేస్తూ ఉంటారు 20 రోజులు. మీరెవరూ పట్టించుకోవద్దండి. ధర్మం మనమైపోయి ఉంది, మనం గెలుస్తున్నాం కాబట్టి శాంతియుతంగా 4వ తేదీ వరకు ఏ విధమైన గలాటాలు, అపోహలకు మీరు గురి కావద్దండి. తప్పకుండా మీరంతా సమన్వయంతో ఉండండి. 4వ తేదీ తర్వాత మనం గెలుస్తున్నాం కాబట్టి రేపు రాబోయే కాలంలో ఎవరైతే ఈ 5 ఏళ్లు మనల్ని హింసించినారో, మనల్ని ఏ విధంగా మనల్ని మోసం చేసినారో వాళ్ళందరి మీద చట్టపరంగా మనం చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.